హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ హోమ్ బ్లాగ్స్. క్యాబేజీ చట్నీ ఉంటుందా? మీరు ఎప్పుడైనా చూసారా? మీరు ఎప్పుడైనా విన్నారా? ఎప్పుడైనా టేస్ట్ చేశారా? నేనైతే ఫస్ట్ టైం చూడటం. ఇప్పుడు క్యాబేజీ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక మందపాటి గిన్నె తీసుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేయండి. వేసిన తర్వాత గ్రీన్ చిల్లీ యాడ్ చేయండి. బాగా లైటిష్ బ్రౌన్ వచ్చేంత వరకు. అందులోనే టేస్ట్కి తగ్గట్టు ధనియాలు, ఎల్లిపాయ, జీలకర్ర అవి కూడా సేమ్ లైటిష్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి కుకింగ్స్ వీడియోలు కావాలో కూడా కామెంట్ చేయండి. బాగా వేయించుకున్న తర్వాత చల్లారడానికి ఒక ప్లేట్లో తీసుకోవాలి అన్నమాట. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్, మీరు ఎప్పుడైనా క్యాబేజీ చట్నీ తింటే లేదా విన్నారంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు ఎంతో నచ్చింది. నేను ఫస్ట్ టైం నిన్ననే తినడం అనమాట. టేస్ట్ మాత్రం చాలా యమ్మీగా వచ్చింది. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్. ఆయిల్ వేసుకున్న తర్వాత క్యాబేజీ యాడ్ చేయాలన్నమాట. పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఒక 10 మినిట్స్ అలా. అందులోనే టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న క్యాబేజీ తొందరగా ఉడుకుతుంది అన్నమాట, కుక్ అవుతుంది. ఒక 10 మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేయాలి. అందులోనే కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలన్నమాట, కొంచెం టేస్ట్కి తగ్గట్టు పులుపు కోసం. తర్వాత పచ్చిమిర్చి అవన్నీ కచ్చపచ్చగా మిక్స్ చేయాలన్నమాట. గ్రైండ్ పట్టిన తర్వాత అది కచ్చపచ్చ పట్టిన తర్వాత అందులోనే మనం వేయించుకున్న క్యాబేజీని కూడా యాడ్ చేయాలన్నమాట. అది కూడా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత పోపు వేసుకోవాలన్నమాట. అది తెలిసిందే కదా ఫ్రెండ్స్, అందరికీ పోపు వేయాలి. చూసేయండి, మిక్సీ పట్టినాక ఇలా పేస్ట్ వస్తుంది. సేమ్ ఇందులో ఇలాగే మీరు కూడా మిక్స్ చేసుకోండి కచ్చపచ్చగా. తర్వాత పోపుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మందపాటి గిన్నె తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని పోపు గింజలు, రెడ్ చిల్లీ, ఎల్లిపాయ వేసుకొని కచ్చపచ్చగా వేయించుకోవాలన్నమాట. వేయించుకున్న తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేయాలి. కరివేపాకు యాడ్ చేసిన తర్వాత పసుపు యాడ్ చేసినాక ఒక 2 మినిట్స్ పసుపు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అందులో కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న క్యాబేజీ చట్నీ కూడా అందులో వేసుకోవాలన్నమాట. చూసేయండి, వచ్చేస్తుంది ప్రాసెస్. నా నుంచి మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఇది క్యాబేజీ చట్నీ ఎలా ఉందో మీకు నచ్చితే ట్రై చేయండి. లేదంటే కొంచెం టేస్ట్కి ఇంగువ పౌడర్ కూడా వేసుకోవాలి అన్నమాట. మొత్తం మిక్స్ చేసుకోవాలి.